ఈ ఇండ్లు ఒకసారి చూడండి. ఈ ఇండ్లు తూర్పు ఉత్తరం వీధి కలిగిన ఈశాన్య బ్లాక్. ఇది ఈశాన్య బ్లాక్ అయితే ఉత్తరం వరండా ఉండి మహత్తరంగా రాణించింది. మధ్యన ఎద్దుల గాడి, బాత్రూము, ఇదంతా వరండా, ఇది కిచెను, ఇదంతా స్టోర్ రూమ్ అంతా ఉండి పెద్ద ఇల్లు. ఇది తూర్పు ఉత్తరం ఇది గెలుస్తాం. ఇది ఈశాన్య బ్లాక్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఇండ్లు చూడండి, తూర్పు పశ్చిమం వీధి కలిగిన ఈశాన్య బ్లాక్. తూర్పు తిరుమల అంటే వరండా లేదా వసారా అని కూడా అంటారు. అయితే ఈ ఇండ్లు 60 ఎకరాల పొలం ఉండి అద్భుతమైన పంటలు వచ్చేటివి. అంటే వాళ్ళు ఒక పెద్ద రైతు అనే పేరు ఉంది. అది కాక వాళ్ళకన్నా చిన్న కులంలో ఉన్న పెద్ద రైతులు ఎవరున్నారు అని చాలా గర్వంగా ఉండేది. అంటే నాకన్నా మా కులంలో పెద్ద రైతులు ఎవరున్నారని చాలా గర్వంగా ఉండేది. కులంలో చిన్న వాళ్ళని పెళ్ళిళ్ళకి కానీ పిలిచేవాడు కాదు. కేవలం తినడానికే వస్తారనేది ఆయన అభిప్రాయం. ఆ తర్వాత వాళ్ళ వద్ద చాలా బంగారం ఉందని వినికిడి. తూర్పుత్తరం వీధి కలిగి ఈశాన్య బ్లాక్ మహత్తరంగా రాణించి ఉత్తర ఈశాన్య వీధి పొడవున తరగని సిరుండి బాగా రాణించినారు. అయితే ఆయనంటే శుభలక్షణాలు చెప్పతరం కాదు. అయితే ఆ ఇంటికి వాళ్ళ పిల్లలకు ఎవరికి పెద్దగా చదువులు లేవు. అయితే ధనం ఎక్కువ అయి చెడు స్థలాలు కొన్ని తర్వాత కొన్న తర్వాత పతనమైనారు. ఎందుకంటే వాళ్ళకు ధనం ఎక్కువైన కొద్దీ చెడు స్థలాలు కొన్నారు అన్నీ. ఆగ్నేయంలో కళ్ళం, నైరుతిలో వేరే వాళ్ళ ఇండ్లు, వాయువంలో ఒక ఇండ్లు కొన్న తర్వాత వారు ఈశాన్యంలో ఉన్న ఇంటిని ఈశాన్యం ఉన్న ఇళ్ళల్లో అమ్మేసినారు. ఈ పక్క పటంలో చూపిన విధంగా మార్పులు చేసిన చిరస్థిరాస్తులు అమ్మి ఊరు విడిచిపోయినారు. పాత ఇల్లు మార్పు చేసిన వెంటనే మొత్తం ఆస్తి, ఇల్లు, కళ్ళం అంతా అమ్మి ఊరు వదిలి వెళ్ళినారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ ఇండ్లు చూడండి. ఈ పాత ఇండ్లు ఇది అయితే కొత్త ఇండ్లు ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇవి రూములు కట్టినారు ఉత్తరం మూసి. అంటే ఇక్కడ వరండా తిరుమల ఉండేది. ఇక్కడ రూములు కట్టినాక వాయువంలో పాత్రలకని గుంతలు తీసినారు. ఈశాన్యంలో పాత్రలకని గుంతలు తీసినారు. వాస్తవంలో ఈ ఇండ్లు చూడండి, ఉత్తరం వరండా ఉన్నదాన్ని పడగొట్టి ఈశాన్యంలో ఒక రూము, వాయువంలో ఒక రూము, ఉత్తరం అద్దు చేసి నిర్మించినారు. ఇంటి ముందర ఉత్తర వాయువంలో జొన్నలు పోసుకోవడానికి లోతైన పెద్ద పాత్రలు, ఈశాన్యంలో ఒక పాత్ర అంటే గొయ్యి తవ్వినారు. ఉత్తరం అద్దు చేసి నిర్మించిన వాయువంలో పాత్రలు దోగడం చేసిన వెంటనే మూడవ కూతురుకు ఇబ్బంది కలిగింది. ఉత్తరం అద్దు అయితే ఆకస్మిక మరణం, యాక్సిడెంట్ వంటి జరుగుతాయని శాస్త్రం చెబుతుంది. అదే జరిగింది. పెద్ద కుమారునికి యాక్సిడెంట్ జరిగింది, ఒక చేయి పోయినది. తర్వాత ఆయన భార్య కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించింది. ఇక పెద్ద కుమారుని కొడుకు కూడా అంటే యజమాని మనవనికి కూడా యాక్సిడెంట్ జరిగి ఒక కాలు సరిగా లేదు. ఇంకా రెండవ కుమారుని భార్య క్యాన్సర్ వచ్చి ఆమె కూడా స్వర్గస్థురాలైంది. ఆ ఇంటి యజమాని ఎద్దు పొడిచి అదే దెబ్బలతో ఆయన స్వర్గస్థుడు అయినాడు. చివరకు వాళ్ళు దుబారా ఖర్చులతో ఆడపిల్లలను పెళ్లిళ్ళకని ఆస్తిని అంతను ఆ ఇంటిని నమ్ముకొని పెద్ద కుమారుడు ఊరు విడిచి వెళ్ళిపోయినాడు. తర్వాత చిన్న కుమారుడు తాడుకు బానిసై పెళ్లిళ్ళ ఖర్చులకు అది దుబారా చేసి ఇంటిలో ఆస్తినంత అమ్మి ఊరు విడిచి బ్రతుకుతున్నాడు. వాస్తు బాగా ఉండి సంపాదించిన ఇల్లును మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే ఇట్లాంటి చెడులే జరుగుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండ్లు ఎప్పుడైతే ఇక్కడ రూములు కట్టి ఇక్కడ పాత్రలు దోయినారో ఈ ఇళ్ళల్లో పతనమైంది. ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చాలా భాగ్యవంతులు.